కళ్ళు తిరిగి పడిపోయిన ఆ వల్లి చెయ్యి పట్టుకొని వల్లి ప్రెగ్నెంట్ కాదని నిజాన్ని బయటపెట్టిన వేదవతి తల్లి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆనందరావు అయితే భాగ్యం చెప్పిన నిజం విని షాక్ అయిపోతూ ఉంటాడు. నువ్వు ప్రెగ్నెంట్ నాటకం ఆడుతున్నావు, ఈ నాటకం గనుక వాళ్ళకి తెలిసిందంటే మనల్ని చంపేస్తారు అని వణికిపోతూ ఉంటాడు. నీకు నిజం చెప్పింది ఎగస్టాలు చెయ్యొద్దని, ఇప్పుడు నువ్వు ఇలా భయపడుతుంటే అందరికీ అనుమానం వస్తుంది అని అంటూ ఉంటుంది భాగ్యం. అనుమానం ఏంటి భాగ్యం? అల్లుడు మాటలు విన్నావు కదా, ఈసారి మాత్రం ఈ నాటకాలు వేశావంటే జీవితంలో నిన్ను అసలు కూడా క్షమించను, నీ ముఖం కూడా చూడను అంటూ అల్లుడు ఇప్పుడే కదా అమ్ముడికి వార్నింగ్ ఇచ్చింది. అమ్ముడు కూడా నేను పూర్తిగా మారిపోయాను బా అంటూ బ్రతిమలాడింది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నువ్వు ఇలా చేస్తే ఎలాగా అని అంటూ ఉంటాడు ఆనందరావు. అమ్ముడు కాపురాన్ని నిలబెట్టడానికి నాకు ఇంతకన్నా వేరే దారి కనిపించలేదు. తొందరపడి నువ్వు నిజాన్ని బయట పెట్టుకో అని అంటూ ఉంటుంది భాగ్యమైతే. అప్పుడే పల్లకి మీద వల్లీనైతే తీసుకొస్తారు. పల్లకి మీద వల్లీని తీసుకువచ్చి ఇక కుర్చీలో కూర్చోబెట్టిన తర్వాత, మన పెద్దమ్మాయి కదా ముందు ఆడపడుచు అక్షింతలు వెయ్యాలి, ఏది మన పెద్దమ్మాయి మీనాక్షి కనిపించడం లేదేంటి అని అంటూ ఉంటే, అప్పుడే తను మెట్ల మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అది చూసి మొదలు పెట్టేసింది, ఇప్పుడు ఎన్ని లక్షలు గుంజుతుందో అని అంటూ ఉంటారు. అప్పుడే రామరాజు, ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు, నువ్వే కదా ఇంటి ఆడబడుచుగా ముందు వెళ్ళి అక్షింతలు వెయ్యాలి, ఇక్కడ కూర్చున్నావేంటి పద అని అంటూ ఉంటాడు రామరాజు. నాకు అన్యాయం జరిగిపోతుంది నాన్న, కనీసం ఆడబడుచని ఇంత కూడా లేకుండా నాకు ఏ కట్న కానుకలు కూడా ఇవ్వలేదు, కనీసం ఒక డైమండ్ నెక్లెస్ కూడా ఇవ్వలేదు అని అంటూ ఉంటుంది. ఏంటి, నీకు డైమండ్ నెక్లెస్ ఇవ్వాలా, లేకపోతే అక్షింతలు వేయవా అని వేదవతి అంటూ ఉంటే, బుజ్జమ్మ నువ్వు ఆగు, చూడమ్మా నీకు కావాల్సినవన్నీ సిద్ధం చేసి ఉంచాను, ఈ నాన్న నీకు ఇవ్వకుండా ఉంటాడా, పద ముందు అక్షింతలు వెయ్యి అని అంటూ ఉంటాడు. అవునా నాన్న, చూడమ్మా నీకన్నా నాన్నే నయ్యం, నాకేం కావాలో అన్నీ నాన్నకి తెలుసు, అందుకే ముందే ఏర్పాట్లు చేసేశారు అని అంటూ ఉంటుంది. ఇక కామాక్షి అయితే తరువాత కామాక్షి వెళ్ళి అక్షింతలు వేస్తుంది వల్లికి. అక్కడ స్థలం ఉంది, ఇక్కడ స్థలం ఉంది, అది ఇస్తాను ఇది ఇస్తానని ఆడబడుచు కట్నం కింద అవి రాసిస్తాను, ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇన్ని చెప్పావు, ఏమిచ్చావు, ఏమీ ఇవ్వలేదు, కానీ నాకు మాత్రం నా బాధ్యత తప్పడం లేదు అని అంటూ ఉంటుంది. ఇక వల్లితో కామాక్షి అయితే తర్వాత అందరూ ఒక్కొక్కరుగా అక్షింతలు వేస్తూ ఉంటారు. అలా ఒక్కొక్కరిగా అక్షింతలు వేస్తూ ఉండగా ఇక నర్మదని అక్షింతలు వేయమంటే పక్కనే ఉన్న కొంతమంది, అంటే భాగ్యం వాళ్ళకి ముందే చెప్పి చెడుతుంది. కొంతమంది ఆడవాళ్ళు ఇక నర్మద సరిగ్గా అక్షింతలు వేసేటప్పుడు ఇలా అంటూ ఉంటారు, అసలు నువ్వు పెళ్ళయ్యి సంవత్సరం దాటిపోయినా ప్రెగ్నెంటే అవ్వలేదు కదమ్మా, అందుకని నువ్వు అక్షింతలు వేయకలే, నీలో ఏ లోపం ఉందో ఏంటో అని వాళ్ళైతే అంటారు. ఆ మాట విని పక్కనే ఉన్న నర్మద తండ్రి శ్రీనివాసరావు అయితే, ఏం మాట్లాడుతున్నారమ్మా, ఆడవాళ్ళు అయ్యుండి ఒక ఆడపిల్లని ఇలాగైనా అవమానించేది, అసలు బుద్ధుండే మాట్లాడుతున్నారా, తనకేమన్నా వయసు అయిపోయిందా, లేకపోతే పెళ్ళయ్యి 10 సంవత్సరాలు అయిపోయిందా, తను ప్రెగ్నెంట్ అవ్వలేదని మాట్లాడడానికి, తను గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, అది తెలుసుకోలేదా, తన గురించి పూర్తిగా విషయాలు తెలుసుకోకుండా ఇలా మాట్లాడకండి అని నర్మద తండ్రి అయితే అంటూ ఉంటాడు. ఏంటి రామరాజు గారు, మీ కోడల్ని వాళ్ళు అంతలా అవమానిస్తుంటే మీకేమీ పట్టనట్టు అలా నుంచున్నారేంటి అని అడుగుతూ ఉంటే, నా కొడుకే నా పరువు తీసేశాడు, ఇక నేనేం మాట్లాడగలను అని అంటూ ఉంటాడు రామరాజు. మీకు వచ్చిన కోపం కూడా ఆయనకి రాదు మావయ్య, ఎందుకంటే ఆయనకి నేనన్నా నా భార్య అన్నా లోకు ఎక్కువ, మమ్మల్ని ఏం పట్టించుకోడు, ఆయనకి కావాల్సింది ఆయన పెద్ద కొడుకు పెద్ద కోడలు, వాళ్ళని చూసి మురిసిపోతాడు తప్ప మిగతా వాళ్ళకు అంటే ఆయనకి ప్రేమే లేదు, ఏదో పరాయి వాళ్ళు పిల్లల్ని అనాథల్ని తీసుకొచ్చి పెంచుకుంటున్నామని అనుకుంటూ ఉంటాడు అంతే అని అంటూ ఉంటాడు సాగర్ అయితే. సాగర్ నువ్వు ఆగు సాగర్, ఎందుకు నువ్వు చిన్న విషయాన్ని పెద్ద చేసి మాట్లాడతావు, ఇక్కడ అందరూ ఉన్నారు బాగోదు అని అంటూ ఉంటుంది నర్మద. మరి నిన్నంతలా అవమానిస్తూ ఉంటే మరి మా నాన్న ఎందుకు మాట్లాడడం లేదు, కన్న కూతురుని అంటూ ఉంటే మీ నాన్నకి బాధ కలిగింది కదా, మా నాన్నకి ఆ బాధ కూడా లేదు అని చెప్తూ ఉంటాడు సాగర్ అయితే. అప్పుడే రామరాజు ఇక ఏదో అనబోతూ ఉంటే వేదవతి ఆపుతుంది. ఏంటండి ఇది,
అందరూ చూస్తుంటే ఆనందించాల్సిన సమయంలో మీరు ఇలా చేస్తారేంటి అని అంటూ ఉంటుంది వేదవతి రామరాజుని. అంటే వాళ్ళదేం తప్పు లేదా, అంతే నాదే తప్పు అంటున్నావా అని అడుగుతూ ఉంటాడు వేదవతిని. తర్వాత మాట్లాడుకుందాంలేండి, ఈ సంగతి ఇంతటితో వదిలేసేయండి అని చెప్తూ ఉంటుంది వేదవతి. నర్మదా, ఎవరు ఏమనుకున్నా మనకి ఉండాల్సింది మంచి మనసు. కుళ్ళు కుశుద్ధాలు కాపురాలు ముక్కలు చేసేవాళ్ళే దర్జాగా ఇప్పుడు మన ముందుకు వచ్చి అక్షింతలు వేసి నవ్వుతూ నిలబడుతున్నారు. అలాంటి వాళ్ళు ఉండంగా మనం మంచితనానికి ముందు ఉంటాము. మనలాంటి వాళ్ళు వేస్తే తప్పేం లేదులే, వెయ్యి అని అంటూ ఉంటుంది నర్మదని వేదవతి. అయితే అప్పుడే ఇక భాగ్యం అయితే వేదవతి మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది. రే పెద్దోడా, నువ్వు ముందుగా అక్షింతలు వేసి స్వీట్ తినిపించు అని అంటూ ఉంటే అప్పుడు ఇంకా పెద్దవాళ్ళుగా మీరు వేశారు కదమ్మా అని చందు అనగానే, రే పెద్దోడా, అసలు ముందు వేయాల్సిందే నువ్వేరా, వెయ్యి అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడే ఇక చందు వెళ్ళి ఇష్టం లేకుండానే వల్లికి అక్షింతలైతే వేస్తాడు. సరే, అందరూ కూడా భోజనానికి రండి అని అంటూ ఉంటాడు రామరాజు. అదేంటి మావయ్య, ఇంత ఫంక్షన్ ఇంత ఆనందంగా చేసుకుంటున్నాం, డ్యాన్స్ లేకపోతే ఎలాగా అని ప్రేమ అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రేమ అయితే అందరినీ కూడా జోస్ చేసి డ్యాన్సులు వేస్తుంది. అందరూ కూడా డ్యాన్సులు చేస్తూ ఉంటారు. ఇంతలో ఇక వల్లి కూడా డ్యాన్స్ వేస్తానని స్టేజ్ మీదకి వెళ్తుంది. అమ్మా, నువ్వు వద్దమ్మా, నువ్వు కడుపుతూ ఉన్నావు కదా, డ్యాన్స్ వేయకూడదు అని అంటూ ఉంటే, మీరందరూ డ్యాన్స్ వేస్తుంటే ఆనందంగా నాకు కూడా వేయాల్సి ఉంటుంది కదా మావయ్య అని అంటూ ఉంటుంది వల్లి. అప్పుడు ఇక వేదవతి అయితే ఈ వల్లి ప్రవర్తన చూస్తుంటే కడుపుతో ఉన్న దానిలా కనిపించడం లేదే అని అనుకుంటూ ఉంటుంది వేదవతి. ఇంతలో ఇక వల్లి అయితే స్టేజ్ మీదే కళ్ళు తిరిగి పడిపోతుంది. వల్లి స్టేజ్ మీదే కళ్ళు తిరిగి పడిపోవడంతో అప్పుడే ఇంకా ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇక రామరాజు అయితే, అమ్మ వల్లి, ఇదేంటి కళ్ళు తిరిగి పడిపోయింది, పాపం తనకి నీరసంగా ఉన్నట్టుంది, రే పెద్దోడా, తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టు అని అంటూ ఉంటే అప్పుడే ఇక వల్లిని తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెడతారు. పడుకోబెట్టిన తర్వాత ఇంతలో ఇక చందు అయితే వల్లికి టెస్ట్ చేసి ప్రెగ్నెంట్ అని చెప్పిన డాక్టర్కి ముందే ఫోన్ చేసేస్తాడు బయట నుంచి భాగ్యానికి తెలియకుండా. ఆ తర్వాత ఇక వేదవతి వాళ్ళ అమ్మ అయితే, వేదవతి, నన్ను ఒకసారి చూడమంటావా అని అంటూ ఉంటుంది. అవునమ్మా, నువ్వు నాడు పట్టుకొని ఏమైందో నీకు తెలుస్తుంది కదా, చూడమ్మా అని అంటూ ఉంటే ఇంతలో భాగ్యం అయితే, అయ్యో ఏముంది, నీరసంగా ఉండి పడిపోయి ఉంటుంది, తను ప్రెగ్నెంట్ కదా, ఈ మాత్రం దానికి చెయ్యి పట్టుకోవడం చూస్తాం, ఇవన్నీ ఎందుకు అని అంటూ ఉంటుంది భాగ్యం. అప్పుడే ఇక నర్మదకైతే అనుమానం వస్తుంది. పక్కనే ఉన్న ప్రేమ అయితే, ఏంటక్క, ఈ భాగ్యం మాటలు చూస్తుంటే నాకేంటో అనుమానంగా ఉంది, నానమ్మ చెయ్యి పట్టుకుంటానంటే ఎందుకు వద్దంటుంది అని అంటూ ఉంటుంది ప్రేమ. అదే నాకు కూడా అనుమానంగా ఉంది అని అంటూ ఉంటుంది నర్మద. ఇంకా ధీరజ్ అయితే, ఏంటండి, అవతల వదిన కళ్ళు తిరిగి పడిపోతే మీరేంటి అలా మాట్లాడతారు, అమ్మమ్మ నువ్వు వెళ్ళి చెయ్యి పట్టుకుని చూడు, ఆవిడ అలాగే మాట్లాడుతుందిలే అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. అప్పుడే ఇక వేదవతి వాళ్ళ అమ్మ అయితే వల్లి దగ్గరికి వెళ్ళి వల్లి చెయ్యి పట్టుకొని చూస్తుంది. అలా వల్లి చెయ్యి పట్టుకొని చూసేసరికి ఆవిడకి అర్థమవుతుంది వల్లి ప్రెగ్నెంట్ కాదని. వల్లి ప్రెగ్నెంట్ కాదని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటమ్మా ఏమైంది అని అంటూ ఉంటే వేదవతి, ఈ వల్లి ప్రెగ్నెంట్ కాదు అని అంటూ ఉంటుంది. ఒక్కసారి భాగ్యం ఆనందరావు అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటమ్మా నువ్వు చెప్పేది, తను ప్రెగ్నెంట్ కాకపోవడం ఏంటి, హాస్పిటల్లో డాక్టరే చెప్పింది అని అంటూ ఉంటే, హాస్పిటల్లో డాక్టర్ ఎలా చెప్పిందో నాకు తెలీదు వేదవతి, నీకు తెలుసు కదా, నాటి పట్టుకుంటే నాకు తెలిసిపోతుందని, నేను నా దూరదృష్టితోనే చూశాను, నాకు తెలుస్తుంది కదా తను ప్రెగ్నెంట్ కాదు అని అంటూ ఉంటే, మీరు వయసు ఎక్కువైపోయి మీకు తెలియడం లేదనుకుంటా, డాక్టర్లు చెప్పింది కూడా అబద్ధమని మీరెలా చెప్తారు అని అంటూ ఉంటుంది భాగ్యం అయితే. అందుకని డాక్టర్ని తీసుకొచ్చాను అని చందు అయితే షాక్ ఇస్తాడు. అప్పుడే ఇక డాక్టర్ అయితే వస్తుంది. ఇక డాక్టర్ రావడంతో, ఏంటి డాక్టర్ అమ్మా,
తను ప్రెగ్నెంట్ కాకపోతే ప్రెగ్నెంట్ అని ఎందుకు అబద్ధం చెప్పావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది వేదవతి తల్లి. ఇక నర్మద కూడా అవును డాక్టర్, తను నిజంగా ప్రెగ్నెంటా కాదా, నిజం చెప్పండి అని నిలదీస్తుంది. అలా నిలదీయడంతో అప్పుడు ఇక డాక్టర్ అయితే నన్ను క్షమించండి, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కాదు, ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పమని తన కూతురు కాపురాన్ని నిలబెట్టమని ఇదిగో ఈ భాగ్యమే చెప్పింది. ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవ్వకూడదని వాళ్ళ అత్తగారింట్లో వాళ్ళు కూతుర్ని హింసిస్తున్నారని, ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్తే కానీ తనని కాపురానికి తీసుకువెళ్ళరని నన్ను బ్రతిమలాడింది, కాళ్ళు పట్టుకుంది. అందుకని నేను ఇలా చేశాను, చెన్ని అబద్ధం చెప్పాను, తను ప్రెగ్నెంట్ కాదు అని అనగానే ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక భాగ్యాన్ని చంప పగలగొడుతుంది వేదవతి. ఈ నిజం తెలుసుకుని రామరాజు, ఏంటి బుజ్జమ్మ, ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు వల్లి ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పించాల్సిన అవసరం ఈ భాగ్యానికి ఏమైంది, వల్లిని మనం హింస పెట్టడం ఏంటి, తను పుట్టింటికి వెళ్ళిపోవడం ఏంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక చందు, మీకు నిజం చెప్పాలి నాన్న, వల్లి మనల్ని మోసం చేసింది, వీళ్ళ ముగ్గురు కూడా మనం మోసం చేసి మన ఇంటికి సంబంధం కోసం వచ్చారు, వీళ్ళు కోటీశ్వర్లు కాదు, కావాలని అబద్ధం చెప్పి నన్ను పెళ్లి చేసుకుంది, పెళ్లి ఖర్చులు కూడా నా చేతే 10 లక్షలు సేటు దగ్గర అప్పు చేయించి మరీ పెట్టించింది. తరువాత నేను ఆ అప్పు నీకు ఎలా తెలిసిపోతుందని భయంతో తనని నిలదీసినప్పుడు ఆ భద్రావతి దగ్గర 10 లక్షలు తీసుకొని ఆ విశ్వాగాడితో అమూల్య ప్రేమలో పడేలాగా, ప్రేమలో అమూల్య ట్రాప్లో పడేలాగా చేసింది. అమూల్య జీవితాన్ని వీళ్ళు 10 లక్షలకి ఆ భద్రావతి దగ్గర తాకట్టు పెట్టారు నాన్న అని నిజాన్ని బయట పెడతాడు. అవి తెలుసుకొని ఒక్కసారి రామరాజు కుప్పకూలిపోతాడు. ఇక సాగర్ అయితే క్లాప్స్ కొడుతూ, రామరాజు గారు, మీ పెద్దబ్బాయి మీ పెద్ద కోడలు ఎప్పుడు మోసం చేయరన్నారు కదా, మరి ఇప్పుడు వాళ్ళు చేసిందేంటి అని సాగర్ అయితే అంటూ ఉంటాడు. సాగర్, నువ్వు ఆగు సాగర్, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది నర్మద. మరి పెద్ద కొడుకు పెద్ద కోడలు మోసం చేయరని చెప్పాడు కదా, పెద్ద కొడుకేమో పెద్ద కోడలు చేసిన మోసాన్ని దాచిపెట్టాడు అని చెప్తూ ఉంటే మా అందరికీ తెలుసు, అత్తయ్య కూడా అని అంటూ ఉంటుంది నర్మద. అప్పుడే ఇక రామరాజు, ఎందుకు బుజ్జమ్మ నా దగ్గర నిజాన్ని దాచిపెట్టావు అని అంటూ ఉంటే, మీరు మీ కోడల్ని నెత్తిన పెట్టుకుంటున్నారు, మరి ఇప్పుడు మీ కోడలు మిమ్మల్ని మోసం చేసిందంటే మీరు తట్టుకోగలరా, అందుకని చెప్పలేదు అని వేదవతి అంటూ ఉంటుంది. అన్నయ్య గారు, కేవలం మీ ఇంటికి కోడలుగా చేయడానికి మాత్రమే మేము అబద్ధం చెప్పాం తప్ప మిమ్మల్ని మోసం చేయాలని కాదన్నయ్య గారు, మమ్మల్ని క్షమించండి అని అంటూ ఉంటుంది భాగ్యం. అప్పుడు ఇక వల్లి అయితే స్పృహలోకి వస్తుంది. స్పృహలోకి వచ్చిన వల్లి ఇక అందరినీ చూసి, ఏంటి అందరూ అలా ఉన్నారు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, నువ్వు ప్రెగ్నెంట్వి కాదు, మీ అమ్మ నువ్వు బాగానే నాటకం ఆడారు అని అంటూ ఉంటాడు చందు. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది తనైతే. ఇక వల్లి అయితే, ఏంటి బాను చెప్పేది, నేను ప్రెగ్నెంట్ని కాదా అని అంటూ ఉంటే, ఆపు నీ నాటకాలు, ఇప్పటి వరకు నువ్వు మారిపోయావేమో అని కొంచెం నీ మీద ప్రేమ కలిగింది, నా కడుపులో నా బిడ్డని మోస్తున్నావని ఎంతో ఆనందపడ్డాను, కానీ ఆ ఆనందాన్ని ఒక్క రోజులోనే మీ అమ్మ నువ్వు ఆవిరి చేశారు కదే, మీరు జీవితంలో మారరని అర్థమైపోయింది, మీ ఇద్దరూ కూడా ఇంత నాటకం ఆడతారని అస్సలు కూడా అనుకోలేదు, వెళ్ళిపో, నా ఇంట్లో నుంచి నా జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపో అని అంటూ ఉంటాడు. ఇక చందు అయితే, చందు మాటలకి అప్పుడే ఇక బా సత్య ప్రమాణికంగా చెప్తున్నాను బా, నాకు ఈ విషయం తెలీదు, మా అమ్మ ఈ నాటకం ఆడిందని కూడా తెలీదు అని అంటూ ఉంటుంది వల్లి అయితే. అవును బాబు, నేను మాత్రమే ఆ నాటకం ఆడాను తప్ప వల్లికి సంబంధం లేదు, వల్లికి ఈ విషయం తెలీదు, తను కడుపులో బిడ్డ ఉందని అది కూడా ఆనందపడుతుంది, సంతోషపడుతుంది అని అంటూ ఉంటే, చాలు మీ నాటకాలు వినే ఓపిక సహనం నాలో చచ్చిపోయాయి, ఇక నేను వినలేను అని అంటూ ఉంటాడు చందు అయితే. అప్పుడే ఇక రామరాజు మౌనంగా ఉంటాడు. అన్నయ్య గారు, మేము చేసింది తప్పే ఒప్పుకుంటున్నాము, కానీ నా బిడ్డ తప్పు చేయలేదు, మీరన్నా క్షమించండి అని అంటూ ఉంటుంది భాగ్యం. మా ఇంట్లో నుంచి ముందు బయటికి పోండి అని రామరాజు ఊహించని నిర్ణయం తీసుకుంటాడు.
అది విని వల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ని ఇస్తుంది.